అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. దేవుడు నీ పట్ల నా పట్ల ఎలా ఉంటున్నాడంటే కనికరం చూపుతున్నాడు, దయ చూపుతున్నాడు. ఆయన చూడండి, ఆయన కనికరము గల దేవుడు కాబట్టి మన పట్ల కనికరం చూపుతున్నాడు అనమాట. మనం చేసిన ప్రతి విధమైన తప్పులు, పొరపాట్లు, పాపములు, దోషములు అన్నింటిని బట్టి కూడా దేవుడు మన మీద కోపగించుకునేవాడైతే మనకు నెక్స్ట్ భవిష్యత్తు ఉండదు, జీవితం అనేది ఉండదు. ఎందుకంటే ఆయన కోపము చాలా భయంకరం కదా. ఆయన మన మీద కోప్పడితే మన పరిస్థితి ఏంది? అంతే, ఈ భూమి మీద ఉండం, వాటికి అయిపోయి మన చాప్టర్ ఆడికి క్లోజ్ అయిపోతుంది కదా. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు అంటే కనికరం చూపుతున్నాడు. నువ్వు చేస్తున్న తప్పులు, పొరపాట్లు అన్నింటిని బట్టి కూడా దేవుడు నీ పట్ల కనికరం చూపుతున్నాడు కాబట్టి ఇంకా బ్రతికున్నావు, ఇంకా జీవిస్తున్నావు. ఆయన తన స్వహస్తములతో నిన్ను చేసుకున్నాడు. ఆయనే నీకు శ్వాస పోసాడు కాబట్టి, మనస్ఫూర్తికి ఇష్టపూర్వకంగా ఆయన నిన్ను చేసుకున్నాడు కాబట్టి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీ పట్ల కనికరం చూపుతున్నాడు. నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని త్యాగంగా పెట్టాడు. తన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని వెల్లగా పెట్టి నీ పాపములకు విమోచన కలిగించి కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి నువ్వు చేసే తప్పులను, పాపాలన్నింటినీ కూడా ఆయన క్షమిస్తున్నాడు. క్షమించి నీ పట్ల కనికరం చూపుతున్నాడు అనమాట. అంటే క్షమిస్తున్నాడు కదా, కనికరం చూపుతున్నాడు కదా, సో ఇంకేముందిలే, తప్పు చేస్తే ఏముంది, దానికి ఏముందిలే అని నిర్లక్ష్యం చేయకూడదు. దాని అడ్వాంటేజ్గా తీసుకొని మరిన్ని ఎక్కువ పాపాలు చేయకూడదు, ఎక్కువ తప్పులు చేయకూడదు. కనికరం ఎందుకు చూపుతున్నాడు ఆయన అంటే, ఈ విషయం నువ్వు తెలుసుకున్న తర్వాత, అయ్యో దేవుడు నా పట్ల కనికరం చూపుతున్నాడు కాబట్టి నేను ఇలాంటి తప్పు చేయకూడదు, ఇలాంటి పాపం చేయకూడదు, ఇలాంటి పొరపాటు చేయకూడదు. ఎందుకంటే ఆయన నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. కాబట్టి ఆయన నా పైన ఇంత కనికరం చూపుతా అంటే నేను మళ్ళీ మళ్ళీ ఈ పాపం చేస్తూ ఉండడం పద్ధతి కాదు. ఈ పాపాల వల్ల, నా దోషాల వల్ల నా దేవుణ్ణి బాధించడం మంచిది కాదు, నాకు ఇష్టం లేదు అని నువ్వు మార్చుకుంటావని ఆయన నీ పట్ల కనికరం చూపుతున్నాడు. అంతేగాని నువ్వు మళ్ళా ఆ పాపం చేస్తావని కాదు, చేయాలని కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు నీ పట్ల దీర్ఘశాంతం వహించి ఆయన 2 చేతులు చాచి నిన్ను పిలుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు నశించిపోకూడదని, నువ్వు నరకానికి పోకూడదని, నువ్వు నరకంలో పడకూడదని 2 చేతులు చాచి పిలుస్తున్నాడు ఆయన. నా దగ్గరికి రా, నీ పాపాలు కడిగేసుకో, మరలా ఇప్పుడు అలాంటి పాపాలు నువ్వు చేయొద్దు, అలాంటి వాడి జోలికి నువ్వు వెళ్ళొద్దు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను అని చెప్పి ఆయన చెప్తున్నాడు అనమాట. కాబట్టి చూడండి, మనం భూమి మీద ఏదైనా ఒక తప్పు చేస్తామనుకోండి, మనుషులు ఆ తప్పును బట్టి మనల్ని క్షమిస్తారా లేకపోతే ద్వేషిస్తారా? మనం ఆలోచన చేస్తే క్షమించేది పక్కన పెడితే ఎక్కువ శాతం ద్వేషిస్తారు. నువ్వు ఇలాంటి తప్పు చేస్తావు, ఇలాంటి పాపం చేస్తావు, నాకు అన్యాయం చేస్తావు, అలా చేసావు, ఇలా చేసావు అని సర్దుకోరు, అర్థం చేసుకోరు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నీ పట్ల కనికరం చూపుతున్నాడు. ఎందుకు? ఆయన కూడా చేయొచ్చు కదా, ఇలా నువ్వు ఈ తప్పు చేసావు, పోరా, నాకు అవసరం లేదు, పక్కపో అనొచ్చు కదా. అలా అనట్లేదు, ఆయన నీ పట్ల కనికరం చూపుతున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు కనికరము కలిగిన వాడు, దయ కలిగిన వాడు. ఆయన మన పట్ల నిత్యము కోపించేవాడు కాదు. మన తప్పులు, పాపాలు, పొరపాటును సరిచేసుకోవడానికి ఆయన నిత్యం మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు. వాటిని బట్టి ఏం చేయాలంటే సరి చేసుకొని దేవునితో సహవాసం చేయాలి. మరలా ఇంకెప్పుడు అలాంటి తప్పులు, పొరపాట్లు చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ వాక్యంలో చెప్తున్నాడు ఏమంటే, ఆయన కనికరము గల దేవుడు కాబట్టి నిన్ను చెయ్యి విడువడు. అంటే మనుషులైతే తప్పులు, పొరపాట్లను బట్టి మనల్ని విడిచిపెట్టేచ్చేమో, కానీ దేవుడైతే అలా విడిచిపెట్టేవాడు కాదు. ఆయన వాక్యంలో ఆయన ఏం చెప్తున్నా అంటే, నేనన్నను నిన్ను విడువను, ఎడబాయను అని చెప్తున్నాడు. మనుషులైతే విడిచిపెట్టేస్తారు, ఎడబాస్తారు, కానీ దేవుడైతే అలా విడిచిపెట్టేవాడు కాదు. ఒకవేళ ఇన్ కేస్ దేవుడు మన చెయ్యి విడిచిపెడితే మన పరిస్థితి ఏంటి అంటే, మోస్ట్లీ ఈ భూమి మీద ఉండం. ఎందుకంటే దేవుడు చెయ్యి విడిచిపెట్టిన వెంటనే అపవాది కలుగు చేసుకుంటాడు, అపవాది ఇంకా మనల్ని వదలడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు నీతో చెప్తున్నాడు ఏమంటే, ఆయన నీ చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. నువ్వు ఏ తప్పన్నా చేసింది, ఏ మిస్టేక్ అన్నా చేసింది, ఏ పాపమైనా చేసింది, ఆయన నీకు మరలా నీకు అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన నీకు మరలా అవకాశం ఇస్తున్నాడు. ఎందుకంటే సరి చేసుకోవడానికి, మార్చుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు అవకాశం ఇస్తున్నాడు కాబట్టి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మరలా మనము తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, సరి చేసుకోవాలి, మార్చుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలి, పాపంలో మనం జీవించకూడదు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో ఆలోచించండి. 2 తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి తండ్రి, నాయన ప్రభా, ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అవును ప్రభా, ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పొరపాట్లు చేసాం, ఎన్నో పాపాలు చేసాం, మీకు నచ్చినట్లుగా ప్రవర్తించాం, మీకు ఆయాసకరమైన జీవితం జీవించాం.
అనేక మార్లు మిమ్మల్ని బాధించాము తండ్రి. మీ గాయాలను రేపం అయినప్పుడు కూడా తండ్రి, మీరు మా పట్ల ద్వేషం చూపకుండా నాయన ప్రభా, మా పట్ల మీరు కోపం చూపకుండా తండ్రి, మా పట్ల కనికరం చూపుతూ, మేము ఎంత వ్యర్థమైన పనులు చేసినా, ఎలాంటి తప్పుడు పనులు చేసినా కూడా మమ్మల్ని అయితే మీరు విడిచిపెట్టలేదు. ఈ లోకంలో మేము చూసుకుంటే మా తప్పులు పొరపాట్లను బట్టి మనుషులైతే మమ్మల్ని విడిచిపెట్టేస్తారు, మమ్మల్ని అసహించుకుంటారు, ద్వేషిస్తారు. కానీ మీరైతే అలా చేయలేదు తండ్రి. మా కొరకు మీరు ప్రాణం పెట్టిన దేవుడు, మా కొరకు మీరు ప్రాణం పెట్టి మా పాపాల నిమిత్తం మీరు నాయన ప్రభా మాకు విమోచన ఇచ్చారు. మీ రక్తాన్ని వెలగా పెట్టి మమ్మల్ని కొనుక్కున్నారు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి, ఉదయకాల సమయం ఈ మాటలు వింటున్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి, అవును నా దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నేను ఇంకా ఇలా ఎప్పుడు చేయకూడదు, ఇలాంటి పనులు చేయకూడదు, దేవుడిని మరలా నేను బాధించకూడదు, తిరిగి ఆయన మరలా నేను సిలువ వేయకూడదు అని ప్రతి ఒక్కరు ఆలోచించలాగున సహాయం చేయమని, ఈ మాటలు విన్న తర్వాత ఎంతమంది అయితే ఇలా ఆలోచన చేసి అవును నిజమే ప్రభాని వారి తప్పులొప్పులు మీ పాదాల చెంత ఒప్పుకుంటున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకోమని, ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి రక్షణలోకి నడిపించమని మరొకసారి ఈ మాటలను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరున అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.